సామాజిక ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, గాంధీజీ మనందరికీ స్వాతంత్రం కోసం పోరాడి సాధిస్తే అహింసా విధానాన్ని ఆ రోజు ఆయన పాటిస్తే పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసి ఆత్మార్పణ చేసి మనకు ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టాడు. ఎవరు ఊహించలేదు, ఎవరు కూడా సహకరించలేదు. ఓసారి అలాంటి సమయంలో మీరు చూస్తే చాలామంది వ్యక్తులు చెప్పారు, అవన్నీ నేను చెప్పడం లేదు. అలాంటి సమయంలో నేను చనిపోయినా పర్వాలేదు, ఆ తర్వాత అయినా మార్పు వస్తుంది, తెలుగు వారికి గుర్తింపు వస్తుంది, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ప్రారంభమవుతాయని ఆలోచించి ఆయన త్యాగం చేశాడు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. ఆ తర్వాతనే అన్ని రాష్ట్రాలు వచ్చాయి. దానికి కారకులు పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అనేక ఉద్యమాల్లో ఆయన పార్టిసిపేట్ చేశాడు. 5 దశాబ్దాల్లో అనునిత్యం అనేక విషయాల్లో పోరాటం చేశారు. ఇప్పుడే మనం ఏవి చూశాం, ఆయన సతీమణి పిల్లలు చనిపోయినప్పుడు, తల్లి చనిపోయినప్పుడు ఆయన ఒకటే ఆలోచించారు, ఈ దేశం కోసం నేను త్యాగం చేయాలి, అంకిత భావంతో పనిచేయాలని పనిచేసే పరిస్థితికి వచ్చారు. మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఆయన కూడా మనమారుగానే ఒక సాధారణ కుటుంబంలో పుట్టారు. 1946 నెల్లూరు జిల్లా మూలపేటలోని దేవాలయాలకు వెళ్ళి దళితులకు ప్రవేశం కల్పించారు. 48లో వార్దాలో దళిత జనోద్ధరణ కోసం 29 రోజులు నిరాహార దీక్ష చేశారు. అదే సమయంలో మెడ్రాస్లో మీరు చూస్తే 1952 అక్టోబర్ 19 దీక్షకి దిగారు. 58 రోజుల త్యాగం గురించి అందరూ చెప్పారు, నేను ఎక్కువగా చెప్పక్కర్లేదు. 58 రోజులు కనీసం నీళ్లు కూడా దాక్కుండా కఠోరమైన దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆయన త్యాగాన్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాల్సింది తెలుగు జాతి అని కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే మనకు ఓసారి కొన్ని సమస్యలు, తెలుగు జాతి అనేక సమస్యలు ఎదుర్కొంది, ఇప్పటికి కూడా ఎదుర్కొంటూనే ఉంది. ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు చెన్నై మన రాజధాని, ప్రొవిన్షియల్ ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏది మెడ్రాస్ ప్రావిన్స్ కింద మనం అందరం కూడా చెన్నైకి పోయేవాళ్ళం. తెలుగు జాతి కూడా అనేక సందర్భాల్లో అనేక విధాలుగా విడిపోయింది, అనేక విధాలుగా కలిసింది, అనేక సమస్యలు కూడా ఫేస్ చేసి ఈరోజు మీరు చూస్తే తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉండేది భారతదేశంలో, ఒకే ఒక జాతికి, అది కూడా తెలుగు జాతికి హైదరాబాద్, తెలంగాణ, ఇక్కడ వచ్చి ఆంధ్రప్రదేశ్. మొట్టమొదటిసారిగా ఆ రోజు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, తెలుగు జాతికి ఒక మాటలో చెప్పాలంటే ఐకమత్యం తక్కువ. ఆ రోజు కూడా మన వాళ్ళు విభేదించారు. ప్రాణ త్యాగం చేసి పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసి తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఇప్పిస్తే ఎక్కడ పెట్టాలని ఆలోచించి కొంతమంది కర్నూలు, కొంతమంది విజయవాడ, కొంతమంది విశాఖపట్నం, ఫైనల్గా కర్నూలు రాజధానిగా గుంటూరు హైకోర్టు పెట్టి రాజీ ఫార్ములాకు వచ్చారు. ఆ రోజు కూడా ఒకటే ఆలోచించారు, మళ్ళీ హైదరాబాద్ పోతున్నాం, తెలుగు రాష్ట్రం ఒక రాష్ట్రంగా ఉంటుందని ఆలోచించి పెడితే మళ్ళీ 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధాని, 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ.
మళ్ళీ 2014 జూన్ 2న నవ్యాంధ్ర ఆవిర్భావం. ఏ రాష్ట్రం కూడా ఇన్ని సమస్యలు ఫేస్ చేయలేదు. అదే సమయంలో మళ్ళీ ఒకసారి చూస్తే 1924 మూడు ముక్కలాట, 3 రాజధానులు, అసలు రాజధానే లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అంటే దీన్ని చూసిన తర్వాత మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 1924 ఈరోజు ఇక్కడ చూస్తున్నాం. నేను ఎప్పుడు ఆలోచిస్తాను, ప్రజా రాజధాని ఈ అమరావతి, దేవతల రాజధాని అమరావతి. దేవతలుండేది అమరావతిలో. ఇక్కడ ఈ కలియుగంలో మనమందరం ఉండబోయేది అమరావతి అని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. అలాంటి రాజధానిని ఎన్ని ఆటలాడారంటే చాలా బాధేస్తుంది. శ్మశానం అన్నారు, ఎడారన్నారు, ఇది లాభం లేదన్నారు. ఏదైతే పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని బిగినింగ్లో గుర్తించలేదో, ప్రాణ త్యాగం చేసిన తర్వాత ఏ విధంగా అయితే గుర్తించారో, ఇక్కడ కూడా ఒక త్యాగం ఉంది. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు, 33,000 ఎకరాలు, ఒక్క పైసా తీసుకోకుండా ల్యాండ్ పూలింగ్ లో ల్యాండ్ ఇచ్చారంటే అదొక స్ఫూర్తి, ఇదొక చరిత్ర. మన దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే అమరావతి కట్టాలి. నేను ఒకటే ఆలోచించాం, అమరావతి కట్టాలంటే డబ్బులు లేనప్పుడు ఏం చేయాలని ఆలోచించినప్పుడు మీలో కూడా కొంతమందికి ఆలోచనలు వస్తూ ఉంటాయి. నాకు కొత్త ఆలోచన వచ్చింది, అదే ల్యాండ్ పూలింగ్. రాజధాని నిర్మాణంలో ప్రజల్ని భాగస్వాములు చేయడం, భాగస్వాములు చేసి తద్వారా వాళ్ళు బాగుపడతారు, రాజధాని కట్టడానికి సులభం అవుతుంది. అందుకే ఆ రోజు నేను ఆలోచించినప్పుడు ఒకటే చెప్పాను, ప్రతి సంవత్సరం మీకు కావలసినటువంటి కొంత డబ్బులు ఆర్థిక సహాయం చేస్తాం. అంటే ఈరోజు మీ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని యాన్యుటీ ఇస్తాం. 10 సంవత్సరాల తర్వాత మీరు అమ్ముకుంటే దానివల్ల మీ ఆదాయం పెరుగుతుంది, మీకు కూడా పేరు వస్తుంది రాజధానికి ఇచ్చిట్టని చెప్పాం. నేను గర్వపడుతున్నా, మా మాట నమ్మారు. 33,000 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు. ల్యాండ్ ఇచ్చిన దానికి కొన్ని ఇబ్బందులు పాలయ్యారు. 1924 రైతుల పోరాటం, అమరావతి చరిత్ర.